'కలివి వనం' అనే సినిమా ఈటీవీలో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోనైతే లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసిన తర్వాత నాకైతే అంత బాగా ఏమి అనిపించలేదు. ఈ సినిమాలో ఏముంటదో, ఎలా ఉంటదనేది ట్రైలర్‌లోనే క్లియర్‌గా చెప్పేశారు. సినిమాలో ఒక ఊరుంటది. ఆ ఊర్లో అడవి ఉంటది. ఆ అడవిని కొట్టేసి ఫ్యాక్టరీ కట్టాలని కొంతమందొస్తారు. ఇంకా ఆ ఊరు జనమందరూ కలిసి ఆ ఫ్యాక్టరీ కట్టకుండా ఆపగలిగారా లేదా అనేది సినిమా. ఇంక ఈ లైనయితే ట్రైలర్‌లో ఎలాగైతే చూపించారో సినిమా అంతా కూడా అలాగే చెప్పినట్టు అనిపించింది. ఎక్కడ కూడా నెక్స్ట్ ఏమైపోద్ది? అడవిని కాపాడుకోగలరా లేదా? అనేలా ఇంట్రెస్ట్‌ని ఎక్కడ క్రియేట్ చేయలేదు. కొంచెం సాదా సీదాగానే సినిమా ముందుకెళ్తున్న ఫీలింగ్ అయితే వస్తది. ఇంక సినిమా ఇంటర్వల్ దగ్గరకొచ్చే వరకు కూడా సినిమాలో మెయిన్ ప్లాట్‌నయితే స్టార్ట్ చేయలేదు. అప్పటి వరకు ఆ ఊరి జనానికి అడవితో ఉన్న అటాచ్‌మెంటు, అడవుల వల్ల ఉపయోగాలంటూ కొన్ని మంచి మాటలు చెప్తూ సినిమాని ముందుకు తీసుకొచ్చారు. అలా సినిమాలో అడవుల గురించి, మొక్కల గురించి చెప్పిన మాటలు బానే ఉన్నాయి కానీ, అవి ఫ్లోలో వచ్చినట్టు కాకుండా కొంచెం క్లాస్ తీసుకొని చెప్తున్నట్టుగా అనిపించింది. ఇంక సినిమా సెకండ్ హాఫ్‌లో కూడా మెయిన్‌గా జరిగే ఈ పోరాటం అంతా కూడా కొంచెం రొటీన్‌గా ఉన్నట్టే అనిపించింది. ఇంక సినిమాకిచ్చిన ఎండింగ్ అయితే పర్వాలేదన్నట్టుగా బానే ఉంది. ఇంక సినిమాలో మెయిన్ లీడ్‌గా కనిపించిన యాక్టర్స్ అందరూ కూడా వాళ్ళ క్యారెక్టర్‌లకు తగ్గట్టుగా పర్ఫార్మెన్స్ అయితే బానే చేశారు. ఇంక సినిమాలో వచ్చే సాంగ్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా పర్వాలేదనిపించాయి. ఫైనల్‌గా ఈ సినిమా గురించి చెప్పాలంటే, ఈ సినిమా ట్రైలర్ గనుక చూస్తే ఆ ట్రైలర్‌లో ఏదైతే చెప్పారో అదే విషయాన్ని సినిమాలో 2 గంటల వరకు చెప్తారు. అలాగే కొన్ని సీన్స్‌లో మొక్కల వాల్యూ గురించి, వాటి అవసరాల గురించి కూడా చెప్తారు. అలాంటి సినిమాని చూద్దామని ఎవరైనా అనుకుంటే ఈ సినిమాని ఒకసారి ట్రై చేసుకోవచ్చు. ఇంక ఈ సినిమాకి నేనిస్తున్న రేటింగ్ అయితే 2/5. ఇక వీడియోని క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.